95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. జగిత్యాలలో మెడికల్ కాలేజ్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శంకుస్థాపన చేశారు. ధరూర్ క్యాంపులోని 27.08 ఎకరాల వైశాల్యంలో మెడికల్ కళాశాలను, దానికి అనుబంధంగా ప్రధాన దవాఖానను నిర్మించనుండగా సీఎం కేసీఆర్ భవన నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. దేశమంతా కేసీఆర్ కుటుంబాన్ని చూసి అసహించుకుంటోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. బిడ్డను సీబీఐ అరెస్ట్ చేస్తే తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలని కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. నాగపూర్ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే అలైన్మెంట్ రద్దు చేయాలని భూ నిర్వాసితులు ఖమ్మం ఆర్డీఓ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ఆర్డీఓ రవీంద్రనాథ్కు వినతి పత్రం అందజేశారు. మావోయిస్టు సభ్యురాలు గెమ్మిలి భారతి అలియాస్ కిల్లో ఇందు పెదబయలు ఏరియా కమిటీకి చెందిన గెమ్మిలి భారతి సహా 35 మంది సానుభూతి పరులు అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసు అధికారుల వద్ద లొంగిపోయారు. ఎలివేట్ కిక్ బాక్సింగ్ కోచింగ్ సెంటర్ ను చంపాపేటలోని తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ రావు ప్రారంభించారు. విజయవాడలో నిర్వహించిన జైహో బీసీ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీసీలపై కుండపోత ప్రేమను కురిపించారు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. జయజ్యోతి సిమెంట్ ఫ్యాక్టరీకి పొలాలు ఇవ్వమని రైతులు నిరసన వ్యక్తం చేశారు. రైల్వే ట్రాక్ కోసం సర్వేకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. బీజేపీ నేత భైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇటీవల రాయలసీమ గర్జన జరిగిన ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్ ను పాలతో శుభ్రం చేస్తామని భైరెడ్డి చెప్పారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట నల్లమల అటవీ ప్రాంతంలో కణితిని వేటాడి చంపిన సంఘటనలో గిద్దలూరు అటవీ శాఖ అధికారులు 6గురిని అదుపులోకి తీసుకున్నారు. 2 పరారీలో ఉన్నట్లు డిప్యూటీ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కొరసవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్మార్ట్ క్లాస్ రూమ్ ను సినీ తార మంచులక్ష్మి ప్రారంభించారు. రాష్ట్ర ప్రయోజనాల పట్ల రాజీ పడితే జగన్ రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడుతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెంగల్పట్టు జిల్లాలో కంటైనర్ను ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో 6గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో 4గురు పరిస్థితి విషమంగా ఉంది. తన వ్యవసాయ క్షేత్రంలో గడ్డి కోస్తూ ఉంగరం పోగొట్టుకున్న బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ఉంగరాన్ని రాచకొండ పోలీసులు వెతికిపెట్టారు. ఉంగరం పోగొట్టుకున్న విషయాన్ని రాచకొండ సిపికి ఫిర్యాదు చేయడంతో స్పందించిన సిపి ప్రత్యేక బృందాన్ని డాగ్ స్క్వాడ్ను ఆయన ఇంటికి పంపారు. డబుల్ బెడ్రూమ్ పథకంలో నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఇండ్లు అందాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీలో గల గణేష్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గంలోని రామసముద్రం మండలానికి చెందిన ఓ మహిళ కర్ణాటక రాష్ట్రంలో తన 2 బిడ్డలకు నిప్పంటించి తాను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోవడానికి యత్నించిన ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్రంలో బీసీలను అణచివేయడమే లక్ష్యంగా వైసీపీ పాలన సాగుతుందని, బీసీలకు ఇదేం కర్మ అని టీడీపీ బీసీ విభాగం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. భీమవరం నియోజకవర్గ బీసీ విభాగం ఆధ్వర్యంలో భీమవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. 10 మందికి ఆకలి తెచ్చే మధ్యాహ్న భోజన పథకాన్ని ఎటువంటి అవినీతి లేకుండా విద్యార్థులకు ఉండాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ సిహెచ్ విజయ్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో పలు పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పొంగనూరులో ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడారు. 2019 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో డబ్బులు ఇస్తామని టోకెన్లను వైఎస్ఆర్సీపీ నాయకులు ముద్రించి పట్టణంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఆ డబ్బుల కొరకు వారి కార్యకర్తలను నాపై ఉసిగొల్పి రెచ్చగొడుతున్నారన్నారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఒక భాగమేని ప్రధానిగా ఉండి నరేంద్ర మోడీ మర్చిపోయారేమో అని ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ అన్నారు. ఏపీలో మహిళలు పడుతున్న కష్టాలు పట్టవా అని ప్రశ్నించారు. తిరుపతి సంకల్పం ఆసుపత్రిలో అనెస్థీషియా టెక్నీషియన్ అఖిల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బాత్రూంలో విగతజీవిగా పడి ఉండగా చూసిన సిబ్బంది తలుపులు పగలగొట్టి మృతదేహాన్ని బయటకు తెచ్చారు. విశాఖలోని మధురవాడలో వికలాంగుల కాలనీలో తీవ్ర సంచలనం సృష్టించిన డ్రమ్ములో మృతదేహం కేసులో చిక్కుముడి వీడింది. విశాఖ సిపి శ్రీకాంత్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. కేసు విచారణ కోసం పోలీసు బృందాలు శ్రీకాకుళం జిల్లాలో విచారించాయని, మృతురాలు శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ధనలక్ష్మిగా తేల్చారు పోలీసులు.